హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనిక్కడైతే ఈ న్యూ ఇయర్‌కి అయితే సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండి, బెల్లం, పెరుగు ఉంటే చాలు చక్కగా న్యూ ఇయర్‌కి ఇలా ఇంట్లో ఉన్న వాటితో చక్కగా కేక్ చేసుకోండి. హోమ్‌మేడ్ కేక్ చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ వీడియోలో అయితే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పెరుగు, పెరుగు పుల్లటిది కాకుండా ఫ్రెష్ తీసుకోండి. ఈ విధంగా ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను షుగర్ వేయకుండా. మీరు కావాలి అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగైతే మిక్సింగ్ బౌల్‌లో పెరుగైతే ఒక కప్పు తీసుకొని దీనిలోకి నేను షుగర్‌కి బదులు ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బెల్లం ఇలా వేసుకొని, ఇక్కడ బెల్లం స్వీట్‌నెస్‌కి తగ్గినంత వేసుకొని, ఇక్కడ ఆయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనమైతే పక్కన పెట్టుకొని దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా నీట్‌గా కలుపుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చాలా బాగొస్తది కేక్. ఈ విధంగా అయితే ఇప్పుడు గోధుమ పిండి ఉంది కదా! అది ఒకటి జల్లెడ లాంటిది తీసుకొని మనమైతే పిండిని కొద్దిగా ఇలా జల్లెడ పట్టుకోవాలి. దాంట్లో ఏదన్నా ఉంటే కొంచెం డస్ట్ అదనేది తీసేయాలి. ఈ విధంగా జల్లెడ పట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిండిని ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు, నెయ్యి, ఇందాక బెల్లం అవన్నీ వేసాం కదా! సో, ఇవన్నీ వేసుకొని ఇట్లా నీట్‌గా కలుపుకొని మన కేక్ పెట్టడానికి కొంచెం థిక్‌గా ఉండాలి కదా! సో, అది చూసుకొని మీరు ఒకవేళ గట్టిగా అయితే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ కాగబెట్టినవైనా పర్లేదు, మామూలువైనా పర్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ గిన్నె ఉంటే పెట్టుకోండి. లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నె తీసుకొని లాస్ట్‌లో కొద్దిగా అడుగున కొంచెం నెయ్యి ఇలా పూసేసుకొని నేనిక్కడ ఒక పేపర్ తీసుకొని ఇలా వేశాను. వీడియోలో చూపించిన విధంగా. ఇలా వేసుకొని కేక్‌దేమో దాంట్లో ఇలా పోసేసి ఇలా నీట్‌గా మనం చేత్తో టచ్ చేయకుండా అలా గిన్నెను వీడియోలో చూపించిన విధంగా అలా చేసి సాఫ్ట్‌గా పెట్టేసి పొయ్యి మీదైతే ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇంట్లో కేక్ చేస్తా కాబట్టి నేను అదే బాండీ యూజ్ చేస్తానని అది పెట్టేసి ఒక స్టాండ్ పెట్టి కేక్ గిన్నె అయితే పెట్టేసి మూత పెట్టేసి పొయ్యి లో ఫ్లేమ్‌లో పెట్టేసి అంతే ఉంచేయాలి. అలా ఒక 20, 40 మినిట్స్ ఉంచిన తర్వాత మనకైతే కేక్ ఇక్కడ చక్కగా కుక్ అయిపోయింది. ఈ విధంగా గోధుమ పిండి, బెల్లం వేసి కేక్ ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పొయ్యి మీద నుంచి గిన్నె కిందకి దింపుకొని మనం కేక్‌నైతే ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేడిగా ఉంది కదా! మీరు చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా నేను కేకు కొంచెం కాలుతుంది. అందుకనే వేడి వేడిగా తీసేస్తున్నాను. ఈ విధంగా చక్కగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నీట్‌గా పైన ఆ పేపర్ తీసేయాలి. ఈ విధంగా పేపర్ తీసుకొని ఇప్పుడు ఇలా వేడి మీద ఉన్నప్పుడే తీస్తున్నాను. మీరు కేకును కొద్దిగా చల్లారనివ్వండి. ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పైన నేను డ్రై ఫ్రూట్స్ కొద్దిగా మిక్సీలో వేసుకొని బాదం, జీడిపప్పు దానిపైన ఇలా వేస్తున్నాను డెకరేషన్ కోసం చాలా బావుంటదని సింపుల్‌గా. ఈ విధంగా అయితే ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటది కేక్ అయితే. అడ్వాన్స్‌గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇలా అయితే కేక్ అయితే ప్రిపేర్ చేసుకోండి సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియో మొత్తం చూసి మీకు కేక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.